ప్రకృతి సోయగాలకు నిలయమైన సుందర నగరం విశాఖ. విశాఖ అభివృద్ధి పరుగులు పెడుతోంది. ఈ క్రమంలోనే విశాఖ మెట్రో డ్రీమ్ సాకారంపై ప్రజలు ఆశలు పెంచుకుంటున్నారు. అసెంబ్లీలో దీనిపై చర్చ జరగడంతో విశాఖ వాసుల్లో మళ్లీ ఆశలు చిగురించాయి. మరి ఈసారైనా విశాఖ మెట్రో కల సాకారం అయ్యేనా? ప్రాజెక్ట్ డిజైన్ ఎలా ఉంది? డిపిఆర్ లో ఏముంది? ఓవైపు అలలహోరు, మరోవైపు అభివృద్ధి జోరు. విశాఖ మెట్రోకు వడివడిగా అడుగులు. 4 కారిడార్లలో మెట్రో నిర్మాణం. విశాఖ వాసుల ఎన్నో ఏళ్ల కల నెరవేరబోతోంది. బెంగళూరు, హైదరాబాద్ లాంటి నగరాల్లో ప్రయాణికుల కష్టాలు తీరుస్తున్న మెట్రో వైజాగ్ లోనూ త్వరలో అందుబాటులోకి రానుంది. రాష్ట్ర విభజనకు ముందే మెట్రో రైల్ ప్రాజెక్ట్ ప్రస్థానం మొదలైంది వైజాగ్ లో. ఇప్పటికీ ఇంకా సాగుతూనే ఉంది. ఉమ్మడి రాష్ట్రంలో ఉండగానే యూపీఏ సర్కార్ మెట్రో ప్రాజెక్టుకు అంగీకారం తెలిపింది. నవ్యాంధ్రలో మహానగరమైన విశాఖలో ట్రాఫిక్ సమస్య పరిష్కరించడంతో పాటు మెట్రో రైల్ ప్రాజెక్టును ప్రకటించింది అప్పటి కేంద్ర ప్రభుత్వం. ప్రాజెక్ట్ నిర్వహణ కోసం మెట్రో రైల్ కార్పొరేషన్ నియమించింది. డిపిఆర్ ను కూడా అదే ప్రాజెక్ట్ సంస్థకు అప్పగించింది. కానీ మెట్రో రైల్ ప్రాజెక్టుకు ఇప్పటి వరకు మోక్షం లభించలేదు. అయితే విశాఖ వాసుల మెట్రో కలను సాకారం చేసేలా విశాఖ మెట్రోపై ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో మంత్రి నారాయణ ఈ విషయమై కీలక ప్రకటన చేశారు. ప్రశ్నోత్తరాల సమయంలో విశాఖపట్నం ఎమ్మెల్యేలు ఈ విషయమై మంత్రిని ప్రశ్నించారు. సభ్యుల ప్రశ్నలకు సమాధానం ఇచ్చిన మంత్రి నారాయణ మెట్రో రైల్ ప్రాజెక్టులపై కీలక వ్యాఖ్యలు చేశారు. విశాఖపట్నం మెట్రో రైల్ ప్రాజెక్టుపై సమగ్ర ప్రణాళిక రూపొందించి కేంద్రానికి పంపించామని, కేంద్రం నుంచి అనుమతి రాగానే ప్రాజెక్ట్ పనులు ప్రారంభిస్తామని అసెంబ్లీ వేదికగా ప్రకటించారు నారాయణ. విశాఖపట్నం మెట్రో యాక్చువల్గా అది మొత్తం 76.9 కిలోమీటర్లతో మొత్తం డిజైన్ చేయబడింది. దాంట్లో ఫస్ట్ ఫేజు 46.23 కిలోమీటర్లు, అది 11,495 కోట్లతో ఎస్టిమేట్ చేయబడింది. దానికి సంబంధించి ఫస్ట్ ఫేజ్ కంప్లీట్ చేసేటట్టుగా అది స్టీల్ ప్లాంట్ నుంచి కొమ్మాడి దాకా. దీని మధ్య నేను కేంద్ర మంత్రిని కలవటం, వారికి దీనికి సంబంధించిన డిపిఆర్ ఇవ్వడం జరిగింది. మొదట మెట్రో రైల్ ప్రాజెక్టును 79.9 కిలోమీటర్లుగా ప్రతిపాదించి చివరకు దానిని 76.9 కిలోమీటర్లకు కుదించారు. దీంతో పాటు ట్రామ్ రైలు ఏర్పాటు చేసేందుకు కూడా ప్రతిపాదన సిద్ధం చేశారు. ఈ నేపథ్యంలోనే విశాఖలో ఏపీ మెట్రో రైల్ కార్పొరేషన్ కార్యాలయాన్ని ప్రారంభించారు. విశాఖ మెట్రో రైలుకు మొత్తం 4 కారిడార్లుగా ఏర్పాటు చేశారు. 2 దశల్లో నిర్మాణాలు చేపట్టాలని ప్రతిపాదనలు పంపారు. మొదటి దశలో 3 కారిడార్లు, రెండో దశలో మరో కారిడార్ నిర్మించాలని ప్రణాళిక సిద్ధం చేశారు. మొదటి దశలో 46.23 కిలోమీటర్ల మేర 3 కారిడార్లలో నిర్మాణం జరిగేలా ప్రతిపాదనలు సిద్ధం చేశారు. 42 స్టేషన్లతో నిర్మించే ప్రాజెక్టుకు 11,498 కోట్ల రూపాయలు ఖర్చవుతుందని అంచనా వేశారు. ఇక రెండో దశలో కొమ్మాది జంక్షన్ నుంచి భోగాపురం ఎయిర్పోర్ట్ వరకు 30.67 కిలోమీటర్ల మేర 12 స్టేషన్లతో మెట్రో నిర్మాణానికి ప్రతిపాదనలు రెడీ చేశారు. విశాఖ బిఎంఆర్డీఏ రీజన్లో మెట్రో రైలు కారిడార్కి సంబంధించి ఫస్ట్ ఫేజ్లో 3 కారిడార్లు నిర్మించాలని ఇప్పటికే ప్రపోజల్ ఉంది. ఇది ప్రధానంగా స్టీల్ ప్లాంట్ నుంచి కొమ్మాది జంక్షన్ వరకు దాదాపుగా 34.23 కిలోమీటర్లు. అలాగే రెండో కారిడార్లో గురుద్వారా నుంచి ఓల్డ్ పోస్ట్ ఆఫీస్ వరకు 5.26 కిలోమీటర్ల పొడవు. అలాగే మూడో కారిడార్కి సంబంధించి తాటిచెట్లపాలెం నుంచి ఆర్కే బీచ్ వరకు ఇది 6.91 కిలోమీటర్ల, దాదాపుగా 45 కిలోమీటర్ల దూరంలో ఈ 3 కారిడార్లో తొలి దశలో జరగబోతున్నట్టు, అంటే తొలి దశలో పనులు ప్రారంభించేందుకు ఈ డిపిఆర్ కూడా సిద్ధం చేస్తారు. దీంతోపాటు కొమ్మాది జంక్షన్ నుంచి భోగాపురం వరకు సెకండ్ ఫేజ్లో మిగతాది కూడా కంప్లీట్ చేసేందుకు ఇప్పటికే డిపిఆర్ను సిద్ధం చేసి దీన్ని రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కేంద్రానికి పంపించారు. ఇక్కడ చూడవచ్చు, ఇది ఈ మ్యాప్ సిటీకి సంబంధించి ఈ కారిడార్లు ఏ విధంగా వస్తాయో ఒకసారి చూడవచ్చు. విశాఖ స్టీల్ ప్లాంట్ నుంచి వయా గాజువాక, ఎన్ఏడి జంక్షన్, తాడిచెట్లపాలెం మీదుగా కొమ్మాది వరకు ఈ ఫస్ట్ ఫేజ్లో ఒక దాదాపుగా 34 కిలోమీటర్ల ఇది కారిడార్ ఇది. దాంతోపాటు గురుద్వారా నుంచి ఓల్డ్ పోస్ట్ ఆఫీస్ వరకు మరో కారిడార్ 5.21 కిలోమీటర్ల దూరం ఇది. దీంతోపాటు తాటిచెట్లపాలెం నుంచి ఆర్కే బీచ్ వరకు దాదాపుగా 6.91 కిలోమీటర్ల దూరం వరకు ఈ 3 కారిడార్లు ఫస్ట్ ఫేజ్లో చేయాలని డిపిఆర్ ఇప్పటికే సిద్ధం చేసి ప్రభుత్వం ద్వారా కేంద్ర ప్రభుత్వం దగ్గర ఇది ప్రపోజల్ అయితే ఉంది.
విశాఖ మెట్రో కారిడార్ వెళ్లే మార్గంలో ఎక్కువ క్రాసింగ్స్ వస్తున్న అంశాన్ని కూటమి నేతలు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు. ప్రతి క్రాసింగ్ దగ్గర ట్రాఫిక్ జామ్ కాకుండా 2 లెవెల్ మెట్రో ఫ్లైఓవర్లు నిర్మించే ప్రతిపాదన కూడా చేస్తున్నట్లు మంత్రి నారాయణ తెలిపారు. మరోవైపు విశాఖ మెట్రో రైల్పై తాజాగా అసెంబ్లీలో చర్చ జరగడంతో మరోసారి కేంద్రానికి మెట్రో ఆవశ్యకత వివరించే ఆలోచనలో ఉంది రాష్ట్ర ప్రభుత్వం. ఇక కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వగానే కోల్కతా మోడల్ తరహాలో విశాఖ మెట్రో ప్రాజెక్ట్ పనులు ప్రారంభమవుతాయి. ప్రభుత్వ ప్రతిపాదన నిర్ణయాలకు అనుగుణంగా అధికారులు కూడా సిద్ధమయ్యారు. ఈ ప్రాజెక్ట్ సంబంధించిన డిపిఆర్ అన్నీ కూడా కేంద్ర ప్రభుత్వానికి పంపడం జరిగిందని సభాముఖంగా తెలియచేయడం జరిగింది. సో ఆ డిపిఆర్లో ఫస్ట్ ఫేజ్ కింద మనకి దాదాపు 11,000 కోట్లు అవసరం ఉందని, దానికి మీరు అన్నట్టు కోల్కతా మెట్రో రైలు విధానంలో చేద్దామని, అదేవిధంగా ఆ విధంగా ఆమోదం ఇవ్వమని 100% సెంట్రల్ ఫండింగ్తో చేయమని కోరడం జరిగింది. అది రాగానే వెంటనే పని ప్రారంభించడానికి అధికార యంత్రాంగం సిద్ధంగానే ఉన్నాము. మనకి ఆ రైల్ కారిడార్, మెట్రో రైల్ కారిడార్ అన్నీ కూడా ఎగ్జిస్టింగ్ రోడ్ పైనే వస్తుంది కాబట్టి భూసేకరణ అనేది చాలా వరకు తక్కువే ఉంటుంది కాబట్టి వెంటనే ప్రారంభించడానికి మనకు అవకాశం ఉంది. మొత్తంగా విశాఖ మెట్రో రైల్ ప్రాజెక్ట్ పనులకు తొందరలోనే మోక్షం లభించే అవకాశం ఉంది. అయితే కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే తరువాయి. ప్రాజెక్ట్ పనులు పట్టాలపై యమ స్పీడ్తో పరుగులు పెట్టించేందుకు సంసిద్ధంగా ఉంది ఏపీ ప్రభుత్వం. చూడాలి మరి విశాఖలో మెట్రో రైల్ కోత ఎప్పటిలోగా వినిపిస్తుందో.